నమస్తే నేను సంజుని అప్డేట్స్ చూస్తే ఫార్ములా ఈ కార్ కేసు మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రూపాయి కూడా ఎక్కడ తారుమారు కాలేదని, ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని అన్నారు. ఛార్జ్ షీట్ అనేది ప్రొసీజర్ లో భాగమేనని మొదటి నుంచి చెప్తున్న ఇదొక లొట్టపీసు కేసు అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే మీడియా ముందు తనకు సీఎంకు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. స్కామ్ లేదు, మన్ను లేదని ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. లేదాకా మీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం. ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబై చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో రెండో ఇదివరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం, రైతుల తరఫున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం కాక వదిలిపెట్టం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా, మీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం. ఏమేస్తారో ఛార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబై చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడో రెండో